హలో ఫ్రెండ్స్, సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో నేను సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా, క్రంచీగా అండ్ సాఫ్ట్గా కూడా వస్తుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వపిండి చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు. 3 కప్పుల బియ్యం పిండి, సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు, ఇది 10 నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండ్ ఇవి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మినప్పప్పు కొంచెం అంతా అండ్ కారం, ఉప్పు అంతే. ఇంకా సో నెక్స్ట్ ఇందాక చూపించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు నిలువుగా మాత్రమే కట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొంచెం మినపపప్పు అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు, 1/2 కప్పు దాకా తెల్ల నువ్వులు తీసుకున్నాను. అండ్ లాస్ట్గా వచ్చేసి టేస్ట్కి సరిపడినంత కారం. సో నేను తీసుకున్న పిండికి అయితే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అండ్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అంతే. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత పొడిగా ఉన్నప్పుడే మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సో అప్పుడే మనకు కారం, ఉప్పు ఇట్లా అంతా కలిసి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో, సేమ్ అదే విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ డఫ్ అనేది సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, పిండి మొత్తం లూజ్గా అవుతుంది. అలాగని కొంచెం నీళ్ళు పోసుకోవద్దు, మరీ గట్టిగా అయ్యి మనకు పెట్టడానికి రాదనమాట. సో చూసారు కదా, పిండి మొత్తం కలపడం అయితే అయిపోయింది. ఫైనల్గా ఇలా ఉంది చూడండి, సాఫ్ట్గా. కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుంటే మనకు పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను. సో నేను తీసుకున్న పిండితో 5 ఉండలు అయితే అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే నేను 5 గిన్నెల సర్వపిండి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టి నాననివ్వాలి. సో పిండి అయితే నానిపోయింది, ఇంకా ప్యాన్కి అప్లై చేసుకోవడమే. మార్కెట్లో సర్వపిండికి పెట్టుకోవడానికి సంబంధించిన గిన్నెలు అవైలబుల్గా ఉంటాయి. బట్ ప్రజెంట్ నా దగ్గర అయితే ఆ గిన్నెలు లేవు, ఇదే ప్యాన్లో పెడుతున్నాను నేను. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్కి మొత్తం అప్లై చేసుకోవాలి. సో దట్ మాడిపోకుండా ఉంటుంది అనమాట సర్వపిండి అనేది. ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకుని ఒక ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాన్కి అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో. సో పిండి అనేది అంత సాఫ్ట్గా కలుపుకోవాలి మనం, అప్పుడైతేనే మంచిగా వస్తుంది. సో ఇక్కడ మనం చేతితో ఒత్తుతున్నాం కాబట్టి వీలైనంత సన్నగా ఒత్తడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకు సర్వపిండి అనేది క్రంచీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. మందంగా పెట్టుకుంటే సర్వపిండి అనేది లోపల సరిగ్గా ఉడకదన్నమాట. సో ఇలా పల్చగా ఒత్తుకున్నప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ప్యాన్కి అప్లై చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా అప్లై చేశానో. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడక్కడ డాట్స్ లాగా హోల్స్ చేసుకోవాలి, అప్పుడే ఆయిల్ లోపలికి కూడా వచ్చి ఉడుకుతుందన్నమాట. ఇలా హోల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత మరి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా పైన చల్లుకోవాలి. సో అప్లై చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. సో ఇలా ప్యాన్ పైన మూత పెట్టుకోవాలన్నమాట. ఇది కుక్ కావడానికి 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఇలా చూస్తూ ఉండాలి. సో చూడండి మంచి కాలింది కదా. సో చుట్టుపక్కల కాలడానికి మనం ప్యాన్ని పట్టుకొని మంట ఎటు సైడ్ ఉందో అటు సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో చూస్తున్నారు కదా, ప్యాన్ నుండి సర్వపిండి అయితే సపరేట్ అయిపోయి మంచిగా కాలింది. సో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. సో దీన్ని అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సర్వపిండి అయితే ఫుల్ సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.